ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము సంక్రాంతి పండుగ సంప్రదాయాల్లో భాగంగా గంగిరెద్దుల వాళ్ళు తమ రంగులద్దిన ఎద్దులతో ఇంటింటికి వచ్చి వాటితో విన్యాసాలు చేయిస్తూ అంటే తల ఊపడము, నమస్కారం చేయడము ఇవన్నీ కూడా అన్నమాట. డూడు బసవన్న అని పాటలు పాడుతూ సంబరాలను తీసుకొస్తారు. ప్రజలు ఇచ్చేటువంటి ధాన్యము, డబ్బు, బట్టలతో వారి జీవనం సాగిస్తారు. ఇది పాడి పంటల పండుగ. పశువులను పూజించే రోజు కావడంతో గంగిరెద్దుల ప్రదర్శన సంస్కృతిలో భాగమైనది. అసలు వీళ్ళు ఎందుకు వస్తారు అనంటే సంప్రదాయము, జీవనోపాధి. గంగిరెద్దులను ఆడించేవారు సంచార జీవితం గడుపుతూ పండుగ సమయంలో ఈ కళ ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడతారు. సంస్కృతి మరియు వారసత్వము అంటే సంస్కృతి పంటల పండుగ కాబట్టి సంస్కృతి వారసత్వము అనంటే సంక్రాంతి పంటల పండుగ కాబట్టి పశువులకు కృతజ్ఞత తెలిపే రోజు. గంగిరెద్దుల ప్రదర్శన ఈ సంస్కృతిలో భాగము. ఇది మన వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. మరిగా పండుగ వాతావరణము అనంటే రంగులద్దిన ఎద్దులు సంగీత విన్యాసాలతో పల్లెటూళ్లలో పండుగ సందడిని పెంచుతారు. దాన ధర్మాల విషయానికొస్తే ప్రజలు కొత్త ధాన్యంతో పిండి వంటలు వండి ఆ సంతోషంలో గంగిరెద్దులు వాటికి బియ్యము, డబ్బులు, బట్టలు వంటివి దానంగా ఇస్తారు. ఏం చేస్తారు అనంటే గంగిరెద్దులకు రంగురంగుల దుస్తులు, పూలు అలంకరించి వాటి మెడలో గంటలు వేస్తారు. సన్నాయి, డప్పుల చప్పుళ్లతో ఎద్దులను ఆడించి అవి తల ఊపడం, మోకాళ్లపై వంగడం వంటి విన్యాసాలు చేసేలా శిక్షణ ఇస్తారు. అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అని పాట పాడుతూ ఇంటింటికి తిరుగుతారు. మన అలా దండం పెట్టు అంటే వాస్తవంగా అవి చక్కగా దండం పెట్టడము అనేటువంటిది కూడా జరుగుతుంది. అంత చక్కగా ట్రైనింగ్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంటుంది వాటికి. అలాగే వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. చక్కగా గంగిరెద్దులన్నీ కూడా మరి డూడు బసవన్న అని, అయ్యగారికి దండం పెట్టు అని, అమ్మగారికి దండం పెట్టు అంటే పెట్టడము ఇవంతా కూడా యథార్థంగా చాలా చాలా బాగుంటుంది. ప్రజలు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. సంక్రాంతి పండుగలో భాగమైన ఈ గంగిరెద్దుల ప్రదర్శన సాంప్రదాయాలను కొనసాగించడంతో పాటు పేద కళాకారులకు కూడా వారికి మంచి ఉపాధి అనేటువంటిది కూడా కల్పించినట్టు అవుతుంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇంకా అవన్నీ కూడా చక్కగా కొనసాగుతున్నాయి. మన అందరము కూడా వాటిని యథార్థంగా గమనిస్తే గనక పొద్దున్నే వాళ్ళందరూ కూడా వస్తుంటారు. హరిదాసులు వస్తారు, ఈ బసవన్నను తీసుకొని వస్తుంటారు. గంగా చాలా చాలా బాగుంది. వాళ్ళకి పెట్టడం అనేది కూడా జరుగుతుంది.